చిక్కీ తయారు చేయే విధానం. ఇలాంటి కప్పుతో 3 కప్పులు తీసుకొని విత్తనాలు బాగా వేగనివ్వాలి. తర్వాత బెల్లం తీసుకొని పొడి చేసుకొని 3 కప్పులు వేసుకోవాలి. స్టవ్ ఎప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. 1 కప్పు వాటర్ పోసుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. నూరకు వచ్చేదాకా కలుపుకోవాలి. ఇలా పొట్టు తీసుకొని విత్తనాలు ఒక సైడ్ పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో నూనె అంటించుకొని పెట్టుకొని పాకం ఉంచిందో లేదో చూసుకోవాలి. పాకం వచ్చాక విత్తనాలు దాంట్లో వేసుకొని కలిదిప్పుకుంటే మన చిక్కీ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. నేను వేసుకున్న దానికి కొంచెం తక్కువ వచ్చింది బెల్లం లేదు, తక్కువతో ఉంది. ఎక్కువ విత్తనాలు వేసేసా. మీరు సరిపడా వేసుకోండి. 1 కప్పు బెల్లంకి 1 కప్పు అది వేసుకుంటే సరిపోతుంది విత్తనాలు. చాలా గట్టిగా అయిపోయింది అప్పటికే. ఇట్స్ టూ లేట్. అయినా ఫస్ట్ టైం చాలా గట్టిగా అనుకొని ట్రై చేశా. ఏదో తినొచ్చు, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి బ్రో. ఎవరికన్నా ఏమన్నా సలహాలు కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తా. ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఒక షేప్ మాదిరిగా అనుకొని కట్ చేసుకుంటే మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఒక ½ అన్ అవర్ గాలికి ఆరినాక ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుంటే మనం అనుకునే చిక్కీ రెడీ. ఫస్ట్ టైం ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.